కోటేశ్వరరావు చెప్పిన విషయాల్లో చర్చలు జరిపితే తప్పేంటి అని చెప్పి, చర్చలు జరిపితే తప్పేంటి అంటే ఒకసారి జరుపుతాము, రెండుసార్లు జరుపుతాము, మరి ఎన్నిసార్లు జరుపుతారు? దీనికి ఒక ఎండ్ అయితే ఉండాలి కదా. మనం పారాసెటమాల్ వేసుకుంటే తగ్గితే వాడతాం, లేదా ఇంకో 2 రోజులు వేసుకుంటాం, ఇంక ఎల్లకాలం పారాసెటమాల్ వేసుకోం కదా. అది పెద్దలకు కూడా తెలుసు. అది కాబట్టి ఓ ప్రయత్నం చేస్తున్నాం పెకిలించడానికి, అది కూడా తప్పు పడితే ఎట్లా? మీరు అసలు పూర్తిగా ఆపరేషన్ పూర్తి అయితే, ఆపరేషన్ కానీ పూర్తి కాకపోతే రేపు పొద్దున ఇంకొంచెం మిగిలితే సరే, ఆ మిగిలిన దాన్ని చర్చలు జరిపించే వాళ్ళని చేయొచ్చు, కానీ చేసే పనికి కాలడ్డు పెడితే ఇప్పుడు ఇన్నిసార్లు మరి మీరే చెప్తున్నారు, ఇంతకుముందు కూడా చర్చలు జరిపారు, మరి ఏమైంది చర్చలు? ఏమైంది? జనజీవన్ శ్రవంతిలోకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తీసుకొచ్చారు, ఏమైంది? మళ్ళీ ఏమైంది? మరి మళ్ళీ ఎందుకు ఇప్పుడు నక్సలైట్లు పెరుగుతున్నారు? కాబట్టి ప్రతిదా ఒక వైద్యం చేసిన తర్వాత ఆ వైద్యం సరిపోకపోతే ఇంకో రకమైన వైద్యం చేస్తారు. మళ్ళీ అదే వైద్యం చేయండి, అదే వైద్యం చేయండి అంటే నేను దానికి ఇక వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. రెండోది, చెందియేరు స్వామి వారి గురించి కూడా చెప్పారు. వారు చెందియేరు స్వామి వారు సోషల్ మీడియాని ఆ వారిని నోడుతున్నారు. కనీసంగా కోటేశ్వరరావు లాంటి పెద్దలైనా సరే సోషల్ మీడియాలో కాకుండా పూర్తిగా అది ఏం చెప్పారు ఆయన పూర్తి యొక్క వీడియోని చూసి మాట్లాడితే వారి స్థాయికి తగిన గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడోది, మొదటి అంశమైన ఇంకొక అంశం చెప్పారు, దాని మీద నేను మళ్ళీ చెప్తాను. అది అక్కడ నోట్ చేసుకోలేకపోయాను. మొదటి అంశం వారు సార్ కోటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే కేవలం నక్సలిజాన్ని నిర్మూలించడమే కాదు, ఆ నక్సలైట్లు ఎందుకు పుట్టారు, దాంట్లో ఆ గిరిజనులకు సంబంధించిన అంశంలో వారు అన్నది అమిత్ షా ఎప్పుడు వారి బతుకులు బాగుపడతాయని చెప్పలేదంటే చాలా విడ్డూరంగా ఉంది. మందు వేసుకున్న తర్వాత తగ్గుద్దంటే దాని అర్థం ఏంటి? మందు వేసిన దానికి ఆరోగ్యం వస్తేనే కదా. ఆపరేషన్ చేసేది దేనికి? ఆపరేషన్ చేస్తే వారికి ఆరోగ్యం బాగుపడుద్దనే కదా. నక్సలైట్లు ఏదైతే వారే చెప్తున్నారు కదా, నక్సలైట్ చర్చలు జరపాలంటే అర్థం ఏంటి? నక్సలైట్ సమస్య ఉందనే కదా. ఆ నక్సలైట్లు అనేవారిని ఏరివేస్తే ఇప్పుడు మీరు పార్టీలు ఒప్పుకుంటున్నాయి, కానీ పార్టీలు సైద్ధాంతికంగా విభేదించిన సైద్ధాంతిక పార్టీలు కూడా వారితో చర్చ జరపాలంటున్నాయి, కానీ ప్రజలు కోరుకోవట్లేదు. సిపిఎం పార్టీలు ఏదైతే అంటే వాటిని ఎప్పుడూ ఈ దేశం నుంచి పంపించేసినాయి. అక్కడక్కడ 4 ఏదో ఆ పార్టీ ఈ పార్టీ అంటగాగుతూ ఏదో చిన్న మళ్ళా వారి ఉనికిని కాపాడుకున్న పార్టీలు చెప్తున్నాయి. కాబట్టి వాటిని ప్రజలు ఇప్పటికీ మీరు 70 సంవత్సరాలు 77 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి, ఇప్పటి వరకు వారి జీవితాలు మీరే చెప్తున్నారు బాగుపడలేదని. తర్వాత మధ్యప్రదేశ్లో ఆ యువకులు మరి దాని గురించే కదా. మరి ఇప్పుడు ఇవన్నీ ఆపరేషన్ కగారు పెట్టింది, అవన్నిటికీ చరమగీతం పాడడానికి అని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నప్పుడు మార్చి 31 వరకు అమిత్ షా గారు నిర్ణయం తీసుకున్నారు, మార్చి 1 చేస్తాం, వీళ్ళు క్లీన్ చేస్తామని. అరే దానికి ఇంకేమన్నా మీరు సహాయ సహకారాలు అందిస్తే అందించండి. ఒక్కసారిగా ఆ యొక్క క్యాన్సర్ దాన్ని మనం రిమూవ్ చేద్దాము. ఆ తర్వాత ఆటోమేటిక్గా గిరిజనుల జీవితాల్లో మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలని చెప్పి, చేసే పనికి అడ్డు తగలదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వాసుదేవరావు గారు, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఒక ప్రశ్న అడగాలి, కానీ చాలాసేపటి నుంచి బీఆర్ఎస్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, శ్రీనాన్న, నేను ఒక సమాధానం చెప్పాలి. ఆయన ప్రశ్నలు అడిగింది కదా. చెప్పండి మోహన్ గారు, చెప్పండి. నేనేమంటున్నా, నక్సలైట్ల గురించి అంత బాధగా వాళ్ళు ఉంటే దేశం అభివృద్ధి చెందినట్టు మాట్లాడుతున్నారు, నేను కాదంటలేను. ఇవాళ అస్సాం కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఇదంతా కూడా కేవలము ఆ భూములని స్వాధీనం చేసుకొని ఆదానికి అప్పచెప్పాలనే దురుద్దేశంతో వాళ్ళని పిట్టలు కాల్చినట్టు కాల్చిపడేస్తున్నారు. నిజంగా వాళ్ళకి అదే దేశం మీద ప్రేమ ఉంటే మొన్న పహల్గామా జరిగిన సంఘటనలో టెర్రరిస్టులను ఏల్చి కాల్చిపాడేమను, టెర్రరిస్టులను రాకుండా దేశ భద్రతను కాపాడమను, వీళ్ళతో చర్చించమను. వీళ్ళు దేశం మన సోదరులే, మన భారతదేశంలో ఉండే మన అన్నదమ్ములాలు. వాళ్ళు ఫ్యూడల్ వ్యవస్థకు అగెన్స్ట్గా పుట్టిరు, వాళ్ళు పేదవాళ్ళ పక్షాన నిలబడే ప్రజలు. వాళ్ళంటే వీళ్ళ కంటికి శత్రువులుగా కనబడుతున్నారు, టెర్రరిస్టులు మటుకు ఫ్రెండ్లుగా కనబడతారు వీళ్ళకి. వీళ్ళు ఎంతసేపు నేను చెప్తున్నా, అస్సాం కోండి మీరు మొత్తం జాగా గుంజుకొని పేదల ఆదివాసుల భూములన్నీ లాగేసుకొని 100,000 ఎకరాల భూములన్నీ ఆదానికి అప్పచెప్పాలి. ఇది బీజేపీ ఉన్నటువంటి స్టాండ్. నేను చిన్న వీడియో చూపిస్తా, మీరు చూడండి. ఎప్పుడు కూడా శ్రీరామన్ జై శ్రీరామ్ అంటారు, కాదంటారు. నేను కూడా జై శ్రీరామే అంట. కానీ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఆ జై శ్రీరామ్